హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. చేయడం చాలా సింపుల్, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడి చేసిన రోజున ఇంట్లో వాళ్ళు మిగిలిన కూరలు పక్కన పెట్టి ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా నేను పచ్చి కొబ్బరిని ఒక చిప్ప మొత్తం తీసేసుకున్నాను అండి. అలానే ఒక మామిడికాయ కూడాను తీసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయ అనేది కాస్త పులుపు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చిన్న సైజు తీసుకున్నాను. దీంట్లో కొబ్బరి అనేది క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి. మామిడికాయ అనేది క్వాంటిటీ తక్కువ ఉండేలాగా చూసుకోండి, లేదా పులుపు ఎక్కువ అయిపోయి తినలేరనమాట. అంటే కప్పుల్లో చెప్పాలంటే 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి ఉంటే 1 కప్పు వరకు మామిడికాయ ఉండేలాగా చూసుకోవాలి, సగం క్వాంటిటీ కొబ్బరిలో. ఇప్పుడు కొబ్బరిని అయితే నేను చిప్ప నుంచి సపరేట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మిక్సీ జార్లో అయితే ఈ పచ్చడి చేస్తున్నానండి. పెద్ద పెద్ద ముక్కలు అయితే గ్రైండ్ అవ్వవు కాబట్టి చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము. అలానే మామిడికాయను కూడాను నీట్గా క్లీన్ చేసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ పైన తొక్కు మీకు ఇష్టం లేకపోతే తీసేసుకొని లోంది వరకు కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. జస్ట్ 2 స్పూనులు వేసామా వేయలేదా అన్నట్టు టేస్ట్ కోసం మాత్రమే వేయాలి పల్లీలు. ఎక్కువ వేసామంటే పల్లీ పచ్చడిలాగా రుచి వచ్చేస్తుంది. వీటిని చక్కగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఘాటు ఎక్కువగా ఉంటుంది, సో మీరు తీసుకునే పచ్చిమిర్చి ఘాటును బట్టి మీరు తీసుకోండి. దీంట్లో 1 స్పూన్ వరకు ధనియాలు, కొంచెం మెంతులు వేయండి. ఈ పచ్చళ్ళలో మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడాను ఆయిల్లో చక్కగా వేగిపోవాలి. మనం తీసుకున్న పచ్చిమిర్చి చక్కగా మెత్తగా వేగిపోయాయి కాబట్టి దీంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న ఒక 1/2 కప్పు వరకు పుదీనాను కూడాను వేస్తున్నాను అండి. మీరు పుదీనా ప్లేస్లో కావాలంటే కొత్తిమీర కూడాను వేసుకోవచ్చు. అలానే ఇక్కడ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడాను వేసుకొని చేసుకోవచ్చు, కానీ రెండిటికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇలా కూడాను ట్రై చేయండి. ఇప్పుడు పుదీనా చక్కగా పచ్చివాసన పోయి ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము. దీంట్లో వేయించిన పల్లీలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు రుచికి తగినంత వేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త బరకగా అయితే గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని ఒకసారి దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొబ్బరితో పాటు మనం మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. కానీ మొత్తం ఒకేసారి గ్రైండ్ అవ్వదండి. సగం సగం క్వాంటిటీలో అవసరమైతే వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటే బాగుంటుంది. 1.5 గరిట వరకు ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు, 1/4 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలానే కాస్త ఇంగువ వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చకపోతే స్కిప్ చేయండి. అలానే 2 ఎండుమిర్చి తుంపులు, వెల్లుల్లి రెబ్బలు, కాస్త కరివేపాకు వేసేసుకొని పోపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలిపేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో రుచిగా నోటికి పుల్ల పుల్లగా కారంగా ఉంటే మన పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయింది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, లేదా ఇడ్లీ, దోశ, పూరి, చపాతి ఏ టిఫిన్స్లోకైనా సూపర్గా ఉంటుంది. ఈ మామిడికాయ సీజన్లో అద్దరిపోయే పచ్చడి. తప్పకుండా మీరు కూడాను ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.